ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో మోషే దేవుని సందేశాన్ని తన స్వంత ప్రజలకు అందజేయడాన్ని గూర్చి మరియు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దర్శన సిద్ధపాటుకు సంబంధించిన లోతైన విషయాలను వివరంగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 19వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని అందించడాన్ని గురించి మరియు దేవుని యొక్క రాక కోసము వారు సిద్ధపడడాన్ని గురించి చర్చిస్తాం. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిద్దాం. నిర్గమకాండము 19 నుండి 24 అధ్యాయాల వరకు ధర్మశాస్త్రం గురించి వివరించిన విషయాలను ఈ భాగంలో గమనిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ వారు ధర్మశాస్త్రాన్ని అంగీకరించడానికి సమ్మతించారు. వాస్తవానికి వారు కృపకు బదులుగా ధర్మశాస్త్రాన్ని ఎంచుకున్నట్లుగా ఇక్కడ మనము గమనిస్తాం. ఇక నిర్గమకాండము 19వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నారు. ఇదే ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడబోయే స్థలం. దేవుడు తన ప్రజల పట్ల కృపతో వ్యవహరించబోతున్నాడు. ఐగుప్తును విడిచిపెట్టినప్పటి నుండి ఆ పర్వతం వద్దకు చేరుకునే వరకు కూడా దేవుడు వారిని నడిపించిన విధానంలోనే ఆయనతో కలిసి ముందుకు సాగాలా, లేక ఆ ధర్మశాస్త్రాన్ని అంగీకరించి దానిని స్వీకరించాలా అని నిర్ణయించుకునే అవకాశాన్ని ఆయన వారికే కల్పిస్తున్నాడు. ఇక మోషే దేవుని యొక్క సందేశాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు అందించడాన్ని గురించి గమనిద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 3-4 వచనాలు. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. అది కృప ద్వారా సాగినటువంటి ప్రయాణమై ఉన్నది. ఇక నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇశ్రాయేలీయులు దేవుని కృప వలన ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు ప్రయాణమై వెళ్ళారు. అప్పుడు దేవుడు వారిని ధర్మశాస్త్రమును మరియు ఆజ్ఞలను స్వీకరించాలని అనుకుంటున్నారా అని అడిగాడు. ఐగుప్తు నుండి సీనాయి పర్వతం వరకు గద్ద రెక్కలపై చేసిన ప్రయాణాన్ని తాము ఆస్వాదించామని చెప్పడానికి బదులుగా వారు అవివేకంగా దానిని అనగా ధర్మశాస్త్రమును అంగీకరించడానికి ఒప్పుకున్నారు. దేవుడు తాను ఐగుప్తీయులకు ఏమి చేశాడో మరియు ఇశ్రాయేలు ప్రజలను గద్దరెక్కల మీద ఎలా మోసాడో వారికి గుర్తు చేశాడు. బహుశా ఈ సందర్భంలో గద్ద గురించి కొన్ని మాటలు చెప్పుకోవడం అవసరం. గద్ద అనగా పక్షిరాజు. పక్షిరాజు అనేది ఒక వేటాడే పక్షి. ఈ విషయము యోబు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనంలో చాలా స్పష్టంగా ధృవీకరించబడింది. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును, ఎర్ర మీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. ప్రభువైన యేసుక్రీస్తు కూడా స్వయంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 28వ వచనంలో ఇలా అన్నాడు, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. అయినప్పటికీ లేఖనాల్లో గద్దను దేవునికి మరియు దైవత్వానికి చిహ్నంగా ఉపయోగించారు. ఏహెచ్కేలు గ్రంథంలో దైవత్వం గద్ద ముఖంతో సూచించబడింది. ప్రకటన గ్రంథం యొక్క 4వ అధ్యాయంలో
దైవత్వం ఎగురుతున్న గద్ద ద్వారా చిత్రీకరించబడింది. గద్ద దాని రెక్కలకు మరియు ఎత్తులకు ఎగరగల సామర్థ్యానికి ప్రశంసించబడింది. మరొక మాటలో చెప్పాలంటే గద్ద అనేది పక్షి కుటుంబంలో ఒక జెట్ విమానం వంటిది. మరియు గద్ద రెక్కలు ఖచ్చితంగా దైవత్వానికి చిహ్నం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ప్రియ స్నేహితులారా, అదే దేవుని అద్భుతమైన, అనంతమైన, ఆశ్చర్యకరమైన కృప. దేవుడు తన కృప ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి సీనాయి పర్వతానికి తీసుకొని వచ్చాడు. ఐగుప్తు బానిసత్వంలో వారు నిస్సహాయులుగా నిరాశతో ఉన్నప్పుడు దేవుడు వారిని కనుగొని విడిపించాడు. ఆయన తన స్వరక్తముతో వారిని విమోచించాడు. మరణదూత దాటి వెళ్ళిన అదే రాత్రి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళారు. వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వాస్తవానికి అక్కడ ఫరో వారిని జంతువుల వలె వధించగలిగేవాడు, కానీ దేవుడు జోక్యం చేసుకు మరియు దేవుడు తన శక్తితో వారిని ఎర్ర సముద్రం దాటించాడు. చూసారా, ఆయన వారిని గద్ద రెక్కలపై మోస్తున్నాడు. ఐగుప్తు నుండి సీనాయి పర్వతానికి వెళ్ళే మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు 7 అనుభవాలను పొందినారు. అవి మన క్రైస్తవ అనుభవాలకు సరిపోలుతున్నాయి. ఇశ్రాయేలు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను, దాహంతో ఉన్నప్పుడు నీటిని ఇచ్చాడు. దేవుడు మారాలోని చేదు నీటిని మధురంగా మార్చాడు. దేవుడు వారిని అమాలేకు నుండి విడిపించాడు. ఈ మార్గం అంతటిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గద్ద రెక్కలపై మోశాడు. మరియు ఈరోజు ఆయన మనలను కూడా అదే విధంగా మోస్తున్నాడు. ఆయన తన కృప ద్వారా మనలను నడిపిస్తాడు మరియు మన విశ్వాసంతో నడుస్తాం. ఇప్పుడు సీనాయి పర్వతం వద్ద దేవుడు తాను ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో, వారిని ఎలా సంరక్షించాడో వారికి గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వారికి కృప లేదా ధర్మశాస్త్రము అనే ఎంపికలను వారి ముందు ఉంచుతాడు. తాను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను ఇస్తే వారు వాటిని పాటిస్తారా అని దేవుడు వారిని అడుగుతాడు. వారు కృప యొక్క స్థానంలో ధర్మశాస్త్రమును ఎంచుకోబోతున్నారు. ఈ రోజులో చాలామంది ప్రజలు అలాగే చేస్తున్నారు. ఇది ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే మనము దేవుని యొక్క కృప ద్వారా రక్షించే కాలంలో జీవిస్తున్నాం. దేవుడు ధర్మశాస్త్రము ద్వారా రక్షించాడు. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. దాన్ని ఒకసారి గమనిద్దాం. ధర్మశాస్త్రము బలవంతంగా కోరడం చేస్తుంది, కృప ఇచ్చేదిగా ఉంటుంది. ధర్మశాస్త్రము చేయండి అంటుంది, కృప విశ్వసించండి అంటుంది. ధర్మశాస్త్రము వసూలు చేస్తుంది, కృప ప్రసాదిస్తుంది. ధర్మశాస్త్రము పని చేయండి అంటుంది, కృప విశ్రాంతి తీసుకోండి అంటుంది. ధర్మశాస్త్రము శాపాన్ని పలుకుతూ బెదిరిస్తుంది, అయితే కృప ఆశీర్వాదాన్ని పలుకుతూ బ్రతిమాలుతుంది. ధర్మశాస్త్రము చేయండి అప్పుడు మీరు జీవిస్తారు అంటుంది, కృప జీవించండి అప్పుడు మీరు చేస్తారు అంటుంది. ధర్మశాస్త్రము ఉత్తముడైన వ్యక్తిని ఖండిస్తుంది, కృప అధముడైన వ్యక్తిని రక్షిస్తుంది. ధర్మశాస్త్రము దేవుని యొక్క స్వభావాన్ని వెల్లడిస్తుంది, అది మనిషి బలహీనతను కూడా వెల్లడిస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో పౌలు ఇలా అంటాడు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. దేవుడు ధర్మశాస్త్రాన్ని రక్షణ సాధనంగా ఎన్నడూ ఇవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరు ఎన్నడూ రక్షించబడలేదు. అలా రక్షించబడిన ఏ ఒక్కరి పేరు కూడా మీరు చెప్పలేరు. వాస్తవానికి మోషే ఒక నరహంతకుడు. అతడు తన సహనాన్ని కోల్పోయి కోపముతో దేవునికి అవిధేయత చూపాడు. అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక నిర్దిష్టమైన కారణం అంటూ ఉంది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు
అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మనము పాపులమని బయలుపరచడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ సంతానము వచ్చు వరకు అది తాత్కాలికంగా ఇవ్వబడింది. ఈ వచనంలో ప్రస్తావించబడిన సంతానము ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తుయే. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో పౌలు ఇంకా ఇలా అంటున్నాడు, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. ప్రియులారా, ఇక్కడ బాల శిక్షకుడు అంటే పాఠశాల ఉపాధ్యాయుడు కాదు, కానీ ఒక రోమన్ ఉన్నత వంశీయుడి ఇంట్లో ఆ బిడ్డను చూసుకునే బానిస. అతడు ఆ బిడ్డకు బట్టలు వేసి స్నానం చేయించి దుస్తులు తొడిగి అవసరమైనప్పుడు ముక్కు చీది అవసరమైతే దండించేవాడు. ఆ బిడ్డ పాఠశాలకు వెళ్ళేంత వయసు వచ్చినప్పుడు ఆ బాల శిక్షకుడు అతన్ని తీసుకుని వెళ్ళేవాడు. బాల శిక్షకుడిని పైడగోగోస్ అంటారు. దానికి అర్థము పిల్లలను నడిపించేవాడు. అంటే ఒక చిన్న పిల్లాడి చేయి పట్టుకొని పాఠశాలకు తీసుకుని వెళ్ళేవాడు. ధర్మశాస్త్రమే మన బాల శిక్షకుడు, మన పైడగోగస్. అది ఒక చిన్న పిల్లాడి చేయి పట్టుకొని సిలువ వద్దకు నడిపించి, నా చిన్నారి, నీకు ఒక రక్షకుడు కావాలి, నీవు పాపివి, నీవు రక్షించబడాలి అని చెబుతుంది. ఇక నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ప్రియులరా, వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలును యాజక రాజ్యంగా ఉండాలని ఉద్దేశించాడు. గోత్రాలన్నీ యాజకులుగా ఉండవలసి ఉంది. కాదేశు బర్నేయ వద్ద వాగ్దాన దేశంలోకి ప్రవేశించడంలో వారు విఫలమైనందున మరియు మోషే సీనాయి పర్వతం మీద దేవుని ధర్మశాస్త్రాన్ని పొందుతున్నప్పుడు వారు బంగారు దూడను తయారు చేసి పూజించినందున కేవలము ఒక్క గోత్రం మాత్రమే యాజక గోత్రంగా ఎంపిక చేయబడింది. అయితే 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో దేవుని అంతిమ లక్ష్యం మొత్తం జాతిని యాజక రాజ్యంగా మార్చడమే. సంఘము ఈ భూమి నుండి కొనిపోబడి పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి నూతన యెరూషలేములో ఉన్న తర్వాత చాలా కాలానికి ఇది జరుగుతుంది. ఇక నిర్గమకాండము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. ప్రియులారా, ఈ ప్రజల మాటలు వినండి. వారికి ఎంతటి ధైర్యం ఉండిందో ఒకసారి గమనించండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 8వ వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రము ఇవ్వడముతో ధర్మశాస్త్ర యుగానికి ప్రారంభమైంది. ఈ యుగము సీనాయి పర్వతం నుండి కలువరి శిలువ వరకు, అనగా నిర్గమకాండం నుండి శిలువ వరకు విస్తరించి ఉంది. ఆదర్శవంతమైన పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజలకు వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేరనే విషయము ప్రత్యక్షమవ్వడమే ఇది. ఇశ్రాయేలీయులు యెహోవా చెప్పినదంతయు మేము చేస్తాము అని అన్నారు. అది ఏమిటో కూడా తెలియకముందే రండి మేము పాటిస్తాము అని అన్నారు. ఆ తర్వాత సుమారు 1500 సంవత్సరాల పాటు వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేరని నిరూపించారు. ఈనాడు చాలామంది ప్రజల వైఖరి కూడా ఇదే. ప్రకృతి సంబంధమైన సహజ స్వభావం గల మనిషి దేవుణ్ణి మెప్పించగలడని వారు అనుకుంటారు. సహజ స్వభావం గల మనిషి ధర్మశాస్త్రాన్ని పాటించలేడు. ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమవుతాడు. పాత స్వభావాన్ని అదుపులో ఉంచడానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కానీ అది అలా చేయలేదు. ఎందుకంటే పాత స్వభావం అనేది నియంత్రించలేని ఒక విప్లవకారి. పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాల్లో దీనిని ఒక విధంగా ఒకటిగా క్రోడీకరించి చెప్పాడు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు
జీవమును సమాధానమునై ఉన్నది. నాకు మీకు ఒక పాత స్వభావం ఉంటుంది, అది దేవునికి విరోధంగా ఉంటుంది. అది ఎప్పటికీ దేవునికి విధేయత చూపలేదు, మరియు అది ఆయనను సంతోషపెట్టలేదు. మీ స్వంత జీవితంలో ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించారా? దేవుని ప్రమాణాలను అందుకోవడంలో మీరు విఫలమయ్యారని మీకు అర్థమైందా? అందుకు దేవుడు మరొక ఏర్పాటు చేశాడని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అని చెప్పడం కంటే ఒక వ్యక్తిని అంతకంటే గొప్ప వేషధారిగా మార్చేది మరొకటి లేదు. దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఎవరు జీవించలేరు. ఇశ్రాయేలు ప్రజల వైపు చూడండి. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతుండగా వారు అది తీసుకురండి, మేము దానిని పాటించడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు. నిజంగా వారిది ఎంతటి మితిమీరిన ఆత్మవిశ్వాసము, ఎంతటి అహంకారము. అయినప్పటికీ ధర్మశాస్త్రము ద్వారా ఎవరూ రక్షింపబడలేరని దేవుడు స్పష్టంగా నిరూపించిన తర్వాత కూడా నేటికి అనేక మంది స్త్రీ పురుషులు తాము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించలేరు. ఇశ్రాయేలు జనాంగం ద్వారా ఇది ఆదర్శవంతమైన పరిస్థితుల్లో పరీక్షించబడింది. ఇక దేవుని రాకడ కోసము ఇశ్రాయేలు ప్రజల యొక్క సన్నద్ధతను మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన సంఘటన అని భావించే కొందరు వ్యక్తులు ఉంటున్నారు. చాలా ఏళ్ల క్రితము ఒక సంస్కారవంతురాలైన మహిళ దైవ సేవకుడైన వర్నన్ మెగ్గి గారితో ఇలా అన్నారు, అయ్యా, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం అనేది ఒక అందమైన అద్భుతమైన విషయమని మీకు అనిపించడం లేదా? అప్పుడు ఆ దైవ సేవకుడు ఇలా సమాధానం ఇచ్చాడు, అందులో నాకేమాత్రము అందం కనిపించదు, అది ఒక భయంకరమైన మరియు భీతి గొలిపే విషయం అని అన్నాడు. అతడు ఇటువంటి సమాధానం ఇచ్చినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. నిర్గమకాండము 19వ అధ్యాయము 10-11 వచనాలను గమనిద్దాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును. ప్రియులారా, ఇది ఎంత అద్భుతమైన దృశ్యం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనం. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ప్రియులారా, ఇది మీకు ఒక అందమైన దృశ్యంలా అనిపిస్తుందా? ఇశ్రాయేలీయులకు ఆ కొండ దగ్గరకు వెళ్ళవద్దని, దానిని ముట్టుకోవద్దని, అలా చేస్తే చనిపోతారని చెప్పబడింది. ప్రియమిత్రులారా, అది ఏమాత్రము అందమైన దృశ్యం కానే కాదు, అది భయంకరమైనది. ఇక నిర్గమకాండము 19వ అధ్యాయము 13 నుండి 16 వచనాలను మనం గమనిద్దాం. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయినప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనెను. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కుకొనిరి. అప్పుడతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. ఇదేదో సర్కస్ ఊరేగింపు కాదు, ఇది దేవుని ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించే సందర్భం. అది ఒక భయంకరమైన అనుభవం. ఆ దృశ్యము భయానకంగా ఉండడంతో ప్రజలు వణికిపోయారు. నిర్గమకాండము 19వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు గమనిద్దాం. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. ప్రియులరా, ఇశ్రాయేలీయుల్లో కొందరు తాము ఏదో అద్భుతమైన దృశ్యాన్ని చూడబోతున్నామని అనుకుంటారు. కానీ వారు ఏమి చూడరు. వారు కేవలం ఒక స్వరాన్ని మాత్రమే వింటారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అన్న మాట నేటికి సత్యం. ఇక నిర్గమకాండము 19వ అధ్యాయము 22 నుండి 25వ వచనం వరకు గమనిద్దాం. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ఇశ్రాయేలీయులు చేసిన ప్రతిజ్ఞ వాస్తవానికి ఒక పొరపాటు. తమ గురించి, తమ బలహీనతల గురించి వారికి సరైన అవగాహన ఉంటే కనుక వారు ఆ పని చేసి ఉండేవారు కాదు. ఆ ధర్మశాస్త్ర యుగానికి మరియు మన కృపాయుగానికి మధ్య గొప్ప వ్యత్యాసం ఉంటున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ఈ సందేశం ద్వారా మనము అనేక, ముఖ్యంగా దేవుని అద్భుతమైన, అనంతమైన, ఆశ్చర్యకరమైన కృప ఎట్టిదో మనము గమనించాం. దేవుడే తన కృపచే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి సీనాయి పర్వతానికి తీసుకుని వచ్చాడు. ఐగుప్తు బానిసత్వంలో వారు నిస్సహాయులుగా, నిరాశతో ఉన్నప్పుడు దేవుడే వారిని కనుగొని విడిపించాడు. అదేవిధంగా ఆయన తన ప్రజలను తన స్వరక్తంతో విమోచించాడు. ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన ప్రతి అనుభవము మన క్రైస్తవ అనుభవాలకు చక్కగా సరిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు దేవుడే వారికి మన్నాను, దాహంతో ఉన్నప్పుడు నీటినిచ్చాడు. దేవుడు మారాలోని చేదు నీటిని మధురంగా మార్చాడు. దేవుడు వారిని అమాలేకీల నుండి విడిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మార్గమంతటిలో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను గద్దరెక్కలపై మోసాడు. ఈరోజు ఆయన మనలను కూడా అదేవిధంగా మోస్తున్నాడు. ఆయన తన కృప ద్వారా మనలను నడిపిస్తాడు. మరియు మనము విశ్వాసంతో నడుచుకోవాలి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, కృపకు బదులుగా వారు ధర్మశాస్త్రాన్ని ఎంచుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు అలాగే చేస్తున్నారు. ఇది ఎంతో బాధాకరము, దురదృష్టకరం. ఎందుకంటే మనము దేవుని కృప ద్వారానే రక్షించబడతాం. దేవుడు ధర్మశాస్త్రం ద్వారా, అనగా ఆజ్ఞలను పాటించడం బట్టి మనల్ని రక్షించాడు. మనం ఇప్పటికే ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఎంతో వైరుధ్యం ఉన్నదని మనం గమనించాం. కాబట్టి క్రియల ద్వారా, భక్తి ద్వారా, ఆచారాల ద్వారా దేవుని మెప్పించడానికి ప్రయత్నించకుండా క్రీస్తు అనుగ్రహించే కృపను హత్తుకొని ఆయన ఇచ్చే రక్షణను స్వీకరిద్దాం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో నిర్గమకాండ అధ్యయనాల ద్వారా ప్రతి దినము మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక సత్యానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా,
నీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీవిచ్చే రక్షణను, నీవిచ్చే కాపుదలను తృణీకరించి తమ స్వంత జ్ఞానం మీద ఆధారపడుతూ జీవిస్తూ వచ్చారు. ఇవేవి కూడా మమ్మల్ని రక్షించలేదు. అందుకే నీ కృపచేత మమ్మల్ని రక్షించడానికి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా యొద్దకు నడిపించిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నీ కృపను స్వీకరించి నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి, బ్రతకడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనిషి దేని ద్వారా రక్షించబడతాడు? మనిషి దేని ద్వారా రక్షించబడతాడు? 1. దేవుని కృప ద్వారా. 2. ధర్మశాస్త్రం ద్వారా. 3. ఆచారాలు పాటించడం ద్వారా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళికకు సంబంధించిన అనేక విషయాలను గూర్చి తెలుసుకున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా, తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.